కాల్పులు జరిపాడు కౌశిక్ రెడ్డి అనేటోడు. ఇది వాస్తవం కాదా? వాడిని నువ్వు పక్కన పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నావు. ఇలా శ్రీనివాస్ యాదవ్ అయినట్టయినా తెలంగాణ నాకు అవసరం లేదు, తెలంగాణ అనవలసిన అవసరం కర్మ లేదు అని చెప్పినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి శ్రీనివాస్ యాదవ్ను నీ క్యాబినెట్లో పెట్టుకున్నావు. లుచ్చానా కొడుకు అంతా మీరు లుచ్చా పనులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఏంటి? ఇదంతా నాకు చరిత్ర తెలంగాణ ఉద్యమకారుణ్ణి నేను. తెలంగాణ ప్రజాసంఘ చైర్మన్గా తెలంగాణలో కీలక పాత్ర వహించాను అన్నాడు. నువ్వు ఆనాడు అర్ధరాత్రి 2012 డిసెంబర్ 24 తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకు కేసీఆర్ వై మాట్లాడలేదా? ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తున్నాం, ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తుంటే 2012 అప్పుడు తెలంగాణ ఉద్యమం శ్రీకాంతాచారి చనిపోయాడు. అప్పుడు చాలా మంది బిడ్డలు ఉద్యమకారులు విద్యార్థులు చనిపోతుంటే ఇదే కేసీఆర్ 2012 డిసెంబర్ 24 తారీఖు నాడు అర్ధరాత్రి 12 గంటలకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి తెల్లవారి 4 గంటల మాట్లాడలేదా? ఆనాటి ఒప్పందాలు ఏంటి? ఇవన్నీ మాకు తెలియదనుకుంటున్నావా? మొత్తం బయట పెడతా నా కొడుక. మీరు చేసిన సంఘటనలు ఏం తమాషాలు చేస్తున్నారా? ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో, ఆనాడు రామోజీరావు గారిని లక్ష నాగాలను పెడతారని చెప్పి పాపం రామోజీరావు గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ప్రతి సంవత్సరం 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేసుకునేది వాస్తవం కాదా? 2014లో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని బెదిరించి, లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష నాగాలను పెడతారని బెదిరించి 200 కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కాదా? అరే లుచ్చానా కొడుకులారా, మీరు లుచ్చ పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఎక్కడిదే? నీ కథ ఇంకా ముందుంది. నువ్వేం చేసినావో నువ్వు పార్కాయతులు కేటీఆర్ లుచ్చానా కొడుక, నువ్వు మంత్రిగా ఉండి 2015లో నువ్వు మంత్రిగా ఉండి పార్కాయతులో నువ్వేం చేసినావో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్లను తెప్పించుకొని నువ్వేం చేసినావో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక. ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా. ఏం తమాషాలు చేస్తున్నావా? నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు తెలియదు అనుకుంటు నీ మొత్తం నీ చరిత్రంతా బయటపడతా. నువ్వు చిల్లర నా కొడుకువు. సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఒక సినిమా హీరోయిన్ని బెదిరించి 2015లో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయతుకు 420 రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా? సారీ 820 రూమ్ నెంబరు ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా? నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక. మొత్తం బజార్ పాలు చేస్తా నా కొడుక. నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు. తెలంగాణ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది. మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా రండారా కొడుక. నువ్వు పార్కాయతులు ఏం చేసినావు? మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది. ఆమె మొత్తం మాకు 4 రోజులకే చెప్పింది నీ కథంతా. నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను లొంగ తీసుకున్నాడు. ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చినప్పుడు ఆమె నువ్వు ఏమని పిలిపించుకున్నావు? దానికి వాడు వాళ్ళు లుచ్చానా కొడుకు, వాడు ఆరుమూరు ఎమ్మెల్యే వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా? వాడిని కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా? పార్కాయత్కు మాట్లాడతామేంద్ర బాయ్, చెప్పు నీ సంగతి. ఇది వాస్తవం కాదా?